కలియుగంలో శృంగార సామర్థ్యం తగ్గిందా లేదా పెరిగిందా? శాస్త్రీయంగా పరిశీలిస్తే కలియుగంలో నిజమైన శృంగార సామర్థ్యం తగ్గింది, కానీ విచ్చలవిడి విలువలు కోల్పోయిన శృంగారం పెరిగింది. శృంగారం అంటే శారీరక సంబంధం మాత్రమే కాదు, అది నూతన సృష్టికి కారణమయ్యే పవిత్రమైన ప్రక్రియ. శృంగార శక్తి ఒక వరం. పురుషుడికి 14 ఏళ్ల వయసులోనే సంతానోత్పత్తి సామర్థ్యం ఏర్పడుతుంది. అలాగే స్త్రీలో కూడా జీవ సృష్టికి అవసరమైన శక్తి ఉద్భవిస్తుంది. వీరిద్దరిలో ఉన్న శక్తి భవిష్యత్తు రూపాన్ని నిర్ణయించగలదు. ఈ శక్తిని యువత సమర్థంగా ఉపయోగించుకుంటే వారి జీవితాన్ని నిర్మించుకునే మార్గంలో విజయాలను సాధించగలరు. నేటి పరిస్థితి: ఈ కాలంలో శృంగార భావన తప్పుదోవ పట్టింది. అసలు శృంగార శరీరం, మనసు, ఆత్మల కలయిక. కానీ ఇప్పుడు అది కేవలం శారీరక తృప్తికి పరిమితమైంది. ప్రకృతి సహజంగా అన్ని జీవులకు సంతానోత్పత్తికి తగిన సమయం, పరిణతి కలిగినప్పుడే అవకాశం కల్పిస్తుంది. కానీ మానవుడు విచక్షణ లేకుండా వ్యవహరిస్తున్నాడు. శృంగార సామర్థ్యం తగ్గడానికి కారణాలు: ఆహారపు అలవాట్లు, రసాయనాలతో నిండిన ఆహారం, అపక్రమ ఆహారపు అలవాట్లు శారీరక సామర్థ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. ఇక 2, మందుల వినియోగం. తక్కువ ఆరోగ్యంతో బాధపడుతూ దానికి మందులపై ఆధారపడటం సహజ శృంగార శక్తిని తగ్గిస్తుంది. ఇక 3, వ్యవస్థలో మార్పులు. జీవన విధానంలో మార్పుల వల్ల కుటుంబ వ్యవస్థ ప్రభావితమైంది. ఇద్దరు ఉద్యోగాలు చేస్తూ కుటుంబానికి తగిన సమయం ఇవ్వలేకపోతున్నారు. అలసట, ఒత్తిడి, దినచర్యలో పని ఒత్తిడి అధికమవడం, శరీరానికి సరైన విశ్రాంతి లేకపోవడం శృంగార సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తున్నాయి. తప్పు అవగాహన. శృంగారానికి గల అంతరార్థాన్ని అర్థం చేసుకోకపోవడం, సంబంధాలలో భావోద్వేగాలకు ప్రాధాన్యత లేకపోవడం. నిజమైన శృంగార శక్తి: శృంగారం అనేది కలయిక మాత్రమే కాదు, అది పవిత్రమైన ప్రక్రియ. ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ, పరస్పర గౌరవం, అనురాగంతో అది మరింత బలపడుతుంది. నిజమైన శృంగార శక్తి ఉన్నవారు తమ భావోద్వేగాలను, శారీరక శక్తిని సమర్థంగా వినియోగించుకొని ఆరోగ్యకరమైన, బలమైన, సంతోషకరమైన జీవితాన్ని సృష్టించగలరు. తప్పుదారి పట్టకండి. నేటి సమాజంలో నిజమైన శృంగార సామర్థ్యాన్ని తప్పుదోవ పట్టిస్తున్న పరిస్థితులు పెరిగిపోయాయి. నిజమైన శృంగారం అనేది శారీరక తృప్తి కన్నా మానసిక ఆనందానికి, అనుబంధానికి ప్రతీక. భావనలతో కూడిన ఆత్మీయ కలయికే అసలైన శృంగారం. ఈ విషయాలను అర్థం చేసుకొని జీవితంలో దారుణ శృంగారపు ప్రభావాలను నివారించుకొని సమాజానికి విలువైన జీవనాన్ని అందించడమే అసలు విజయం.